ప్రార్థన చేద్దాం, వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యములో సత్యాలు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నీ వాక్య అర్థంలో మా సహజ స్వరూపం చూసుకొని ఎక్కడ సర్దుకోవాలో, ఎక్కడ నీ దగ్గరికి రావాలో, ఎక్కడో నీ కృపను పొందాలో మాకు దయచేయండి. నీ వాక్యానికి తగిన స్థానం మా జీవితంలో, సంఘంలో, మా కుటుంబంలో ఉంచమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మీ అందరికీ శుభాకాంక్షలు చదువుతున్నాం. 2025 సంవత్సరం కాలగర్భంలో గడిచిపోయింది. దేవుడు మరి ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు. దీన్ని కీర్తనీయుడు ఏమన్నాడంటే, సంవత్సరం అనే దయా కిరీటం అన్నాడు. సంవత్సరం అనేది మన జీవితానికి ఒక దయా కిరీటంతో సమానం. దేవుడు మనకు పెట్టిన దయ అంటే అర్థం ఏంటంటే, ఈ సంవత్సరంలో దయ అంటే మనం అర్థం చేసుకోవాలా. ఆయన దయదలంచి ఇంకొక సంవత్సరం ఉంచాడు మనల్ని. అది దయదలంచి మన ఎడల కనికరపడి మన పాపాలను క్షమించి ఇంకా యేసుక్రీస్తులోనికి వెళ్తామని ఆశించి ఇంకొక సంవత్సరం మన జీవితాన్ని పొడుగు చేశాడు. ఎందుకంటే ఆ పాత అన్నీ గతించిపోయి ఒక కొత్త జీవితం ప్రారంభిస్తామని ఆయనకు ఆశ. ఒక కొత్త జీవితం ప్రారంభిస్తామని ఆశ. ఆయనకు రావాల్సిన ఘనత మహిమ తెస్తామని ఆయనకు ఆశ. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగానే ఉంచుతాం, కానీ నా మందిరం అనటానికి వీల్లేదు. అది దేవునిదే మందిరం. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం. నా మందిరాన్ని దొంగల గుహగా చేశారన్నారు. ఇప్పుడు చాలామంది దొంగల గుహగా చేయరు, సన్మాన గృహగా చేస్తున్నారు. వారు సన్మానించుకుంటూ ఉన్నారు. అంటే దేవుని మందిరంలో దేవుడికి సన్మానం చేయవలసింది మనుషులు సన్మానించుకుంటున్నారు. ఇంకా ఇది దౌర్భాగ్యం. దొంగల గృహ కంటే దౌర్భాగ్యం. దేవుని మందిరం మీద ఆయన మనల్ని మనం హెచ్చించుకోవటం అనేది అబ్బా చాలా నీచకరమైన స్థితి. అది ఆ స్థితి అంత మంచిది కాదు. మనం తగ్గించబడాలా, ఆయన హెచ్చించబడాలి. అది దేవుని మందిరంలో మనం చేయవలసిన పనులు. అది చేస్తామని దేవుడు మనకు చూపుతూ ఉండటం మనం చూశాడు. కాలాన్ని బట్టి రాస్తే ప్రసంగి చాలా విషయాలు మనకు బోధించాడు కాలాన్ని గురించి. ఇక్కడ ఏం చెప్తాడో చూడండి. 1వ అధ్యాయం 9వ వచనములో, మునుపు ఉండినదే ఇక ఉండబోచున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోచున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియు మనకు ముందుండు తరములో ఉండినదే. పూర్వపు జ్ఞాపకములను రారు, పుట్టబోవు వారి జ్ఞాపకం ఆ తరువాత ఉండబోదు. భూమి కింద ఉండేవన్నీ అంతే, జరిగేవే జరుగుతున్నాం. భూమి సంవత్సరము మానవుని జీవితాన్ని మార్చలేదు. దానికి ఆ శక్తి, ఆ యొక్క భక్తి లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే ప్రసంగి ఇంకా ఆఖరి అధ్యాయంలో ఇంకొక మాట రాస్తాడు. అది చాలా మంచి మాట రాస్తాడు. ఏమంటాడో చూడండి. మరియు అక్కడ దుర్దినములు రాకముందే, దుర్దినాలు వస్తాయని మనకు తెలియదు. కొన్నిసార్లు దుర్దినాలు వచ్చినా మన బుద్ధి మారదు. కొన్నిసార్లు శ్రమలు వచ్చినా మన బుద్ధి మారదు. కొన్నిసార్లు వ్యాధులు వచ్చినా మన బుద్ధి మారదు. మన కుటుంబం ఒకసారి పరీక్షించుకుంటే ఇతరులతో ఎంత విచ్ఛిన్నం అవుతుందో అది కూడా మారదు. అది చూసి కూడా మారదు. మనం మారం. ఎందుకంటే దుర్దినాలు వచ్చినా కూడా మారని జాతి, మారని మనుషుడు మన జాతి. అట్టాది మానవ జాతి. దుర్దినములు రాకముందే, ఇప్పుడే వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే, నీ బాల్యమందే దేవుని స్మరించు. ఒకవేళ బాల్యమందే కాదు, బ్రతికి ఉండి ఈ సంవత్సరంలో ప్రవేశించిన నీవు కూడా, నేను కూడా దేవుణ్ణి స్మరించాలి. దేవుణ్ణి స్మరించినప్పుడు దేవునికి సమర్పించుకుంటాం. ఊరికే కాదు, ఒట్టొట్టి మాటలు కాదు, దేవుని మందిరంలో కూడా వెరిచూపులు కాదు.
దేవుని మందిరంలో వాక్యం. మనం ఎటువారం కాదు, లేకపోతే మన దృష్టి చెడు దృష్టి కాదు. ఆ చెడు దినాలు మనకు రాకముందే మనం బాగుపడాలని దేవుని వాక్యం మనకు రాయబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత తేజస్సు కలిగిన వాక్యం ప్రసంగి మనకు వివరించాడో మనం తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, ఈ భౌతిక సూర్యుని క్రింద ఏ క్రొత్తదనం ఏ క్రొత్తదనం లేదు. నీతి సూర్యుడైన క్రీస్తు సమస్తాన్ని నూతనపరచడానికి వచ్చాడు ఈ లోకాన్ని. పాతదాన్ని ఆయన స్వీకరించాడు. పాత బుద్ధి గలవారిని ఆయన అంగీకరించాడు. పాత జీవితము ఆయనకి ఏంటంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ పాత జీవితాన్ని క్రొత్తదనం చేయటానికి యేసుక్రీస్తు ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చి కలువర మీద సిలువలో తన రక్తాన్ని కార్చి తన పవిత్రమైన రక్తముతో మానవ హృదయాలను పవిత్రపరిచాడు. 1 యోహానంతా చదివితే 1వ అధ్యాయం. ఆయన ఇంత పెద్ద త్యాగం చేస్తే ఇంకా పాత చింతపండు, పాత ముద్ద, పాత బుద్ధి ఎంత నీచనమైందో సాతాను బుద్ధి. ఆ బుద్ధే కలిగి ఉంటే దేవునికి ఇష్టం లేదు. ఆయన ఏంటంటే ఈ నూతన ప్రపంచంగా చేయాలనుకొని వచ్చాడు. నూతన వ్యక్తిగా మన జీవితాలను మార్చని వచ్చాడు. నూతన ధనాన్ని మన సృష్టికే ఇవ్వటానికి వచ్చాడు. అందుకే 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడరా ఇంకా పాత చింతపండువే. పాత మనిషి గుడికి వచ్చిన కూడా పాత మనిషే. వెరి చూపులు, వెరి కథలు, వెరి చేష్టాడే కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడిని ఆరాధించటానికి వచ్చాము అన్న స్థితే మనకు కలగటం లేదు. ఈ వెరి బుద్ధి మీ జీవితంలో, మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, దేవుడు తన దగ్గర నుంచి మనం తప్పిస్తాడు అనే సత్యం కూడా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఆయన మన ప్రభువు, ఆయన నేడున్నాడు, రేపున్నాడు, ఎల్లున్నాడు, ఏకరీతిగా ఉన్నవాడు. బైబిల్లో ఏం చెప్తాడు చూడండి. ప్రకటన 1:18, నేను మొదటి వాళ్ళను, కడపటి వాళ్ళను, జీవించువాళ్ళను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూసావా, మన దేవుడు జీవించే దేవుడు. మృతదేవుడిని ఆరాధించడానికి రాలేదు. మనల్ని చూడకుండా ఉండే దేవుడిని ఆరాధించడానికి రాలేదు. మనల్ని చూచే దేవుణ్ణి, మన హృదయాంతరంగాలను పరీక్షించే దేవుడిని ఆరాధించడానికి వచ్చాం. ఆయన హృదయాలు పరీక్షిస్తూ ఉంటే, హృదయాలు చెడు వాటిని ఆలోచిస్తూ ఉంటే ఎంత ప్రమాదకరమో తెలుసా. ఆయన అదే దేవుడు. ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఆయనే పాతాళంలో వేసేవాడు. సైతాను అడుగుతాడు, ఈ బిడ్డ నా బిడ్డ దేవుని గుడిలో కూర్చొని కూడా డబ్బుని గురించే, దేవుని గుడిలో గురించి కూర్చో పాపాన్ని గురించే, దేవుని గురిలో కూర్చొని కూడా తన అధికారాన్ని గురించే. సాతానులాగా అధికారం తీసుకుపోయి ఎక్కడేయాలో పాతాళం లేస్తాడు. కాబట్టి మనం దేవుడిగా ధ్యానించాలా. దేవుడు యుగయుగములు దేవుడై ఉన్నాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. మన దేవుడు కూడా మనకేం చెప్పాడంటే, ఒకసారి మనం క్రిస్మస్ దినాలకు పోతే, ఇదిగో ప్రజలందరికీ కలుగుపో మహా సంతోషకరమైన సువార్త అన్నాడు. ఆ సువార్త ఒక్క క్రైస్తవులకే కాదు, అన్ని జనాలకు సువార్త. ఆ సువార్త సత్యం ఒకటి ఉంది. మత్తయి సువార్త 1:22, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకేమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు. ఈ నూతన సంవత్సరంలో ఇమ్మానుయేలు అని పేరు. చూసారా, జనవరి 8 తర్వాత ఈ మధ్య కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు టీవీ మెసేజెస్. శిలో బొట్టు పెట్టుకోవచ్చు అంటాడు ఒక ఆయన, పరలోకంలో పెళ్ళి ఉందని ఇంకొక ఆయన చెప్తాడు, దెయ్యాలు బలి అల్లిపోతున్నాయి అని చెప్తాడు, దాని కింద పడ్డవాడు దెయ్యాడయ్యాడు, అది వచ్చి నీకు పట్టిందని చెప్తాడు, తిప్పి తలలు తీసుకొని వచ్చేస్తాడు. మనలో కూడా చాలా వాళ్ళు తెలుసా, అది అన్నిళ్ళలో కూడా సోమల వాళ్ళు తయారైనట్టు మన సోమల వాళ్ళు కూడా తయారయ్యారు. సోమల వారి శిష్యుడు కూడా తయారయ్యారు. ఆయనకి దండం పెట్టడం, ఆయనకి ఇల్లు కట్టడం. ఆయన ప్రతి ఊరిలో చర్చి ఉంటుంది, కానీ మిషనరీలు ప్రతి చర్చి ఎవరు ఈ చర్చిని నమ్మలేరు.
ఎవరిది చర్చి కాదు. దేవుడు లోకమంతుడి కోసం చర్చి కట్టిస్తే వాళ్ళ ఆ చర్చిలన్నీ కొడుకులకి ఇచ్చిపోతారు. నెల్లూరులో ఉండని, గుంటూరులో ఉండని, ఎక్కడన్నా ఉండని, ఆఖరి ఆ చర్చీలకు అధికారి ఎవరు? వాళ్ళ కొడుకు. అధర్మాన్ని ప్రేమిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అధర్మంని, ధర్మ విరోధి ఎవడో తెలుసా? 2వ దశలోనిక 2వ అధ్యాయంలో అంటాడు, 7-8 వచ్చినవాడు. వాడు అధర్మకుడు, ధర్మము తెలియనివాడు, ధర్మాన్ని మూసేసినవాడు, మందిరాలు తని అనుకోవటం అధర్మకుడు. వాడు యాంటీ క్రైస్ట్. మందిరంలోనికి ప్రవేశించాడు ఆఖరి దినాల్లో. ఆ పెద్ద సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. తేనె కంటే తీయని మాటలతో మనుషులను పడగొడతాడు. చూసారా? అలాంటి జీవితం బహు భయంకరమైన జీవితం. కాబట్టి ఈ లోకంలో మనం ఏం నేర్చుకోవాలంటే, మన దేవుడు ఇమ్మానుయేల్ అని పేరు మీద వచ్చాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే మన శత్రువులు కాదు, ఎవరేమి చేయలేరు. ఆయన మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ విరోధికే శిక్ష వస్తుంది మన పక్షంలో దేవుడు ఉంటే. ఇంకొకటి మనం తెలుసుకున్నామా? యేసోబు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆ యేసోబు చరిత్ర ఇంటికి పోయి చదవండి. అక్కడ రాయబడ్డ మంచి మాట ఏంటంటే, దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లాడు. నేను ఎందుకు వర్ధిల్లలేదు? నా జీవితం, నా బిడ్డలు ఆత్మీయంగా ఎందుకు రాలేదు? నా బిడ్డలు ఆత్మీయంగా రాకుండా నాలాగా చెడిపోయారు వాళ్ళు. కారణం ఏంటి అంటే, నా బుద్ధి తక్కువతనం. వారిని దేవుని మాటలో, దేవుని వాక్యంలో పెంచలేదు. వారికి దేవుడి భయం చెప్పలేదు. దేవుని భయం మనకు లేదు, వాళ్ళకి లేదు. కాబట్టి దేవుడు తోడై లేడు. సాతాను బాగా తోడై ఇంకా 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 దేవునికి వ్యతిరేకమని అన్నీ మన చేత చేయిస్తాడు. కాబట్టి జాగ్రత్త. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొకటి కూడా ఒక ఆయన విచిత్రంగా చెప్పాడు. 25వ తేదీ యేసు ప్రభు పుట్టలేదు, అదేదో దేవత పుట్టింది అని చెప్పుకొస్తున్నాడు. ఎంత తప్పది! 25 యేసు పుట్టాడు. 1వ తేదీ ఆయనకి పేరు పెట్టబడింది. ఇశ్రాయేళ్ల సంప్రదాయం ఏంటంటే పుట్టినరోజే పేరు పెట్టరు. దేవుని మందిరంలోనికి వచ్చి ధనవంతుడేమో పెద్ద గొర్రె, తెల్లటి గొర్రెను కోస్తాడు, బలిస్తాడు, పేరు పెడతాడు. పేదవాడు ఏం చేస్తాడంటే పావురాన్ని ఇస్తాడు, బలిస్తాడు, పేరు పెడతాడు. ఈ దినం ఆయనకు పేరు పెట్టారు రోజు. ఈ దినం 1వ తేదీ ఆయనకి పేరు పెట్టారు. 25 పుట్టాడు, 1వ తేదీ ఆయనకి పేరు పెట్టాడు. ఆ పేరు పెట్ట వెంటనే ఏం జరిగిందో తెలుసా? సిమ్యోను వచ్చి ఎత్తుకున్నాడు, ఆ ముసలివాడు వచ్చి ఎత్తుకున్నాడు. నీవు సకల జనులకు సిద్ధపరిచిన రక్షణ నేను కళ్ళారా చూశాం. మనమైతే ఏం చెప్తామో తెలుసా? నువ్వు పుట్టిన పండగ, మేమైతే సంబరాలతో, ఆనందంతో, పలావులతో, పెద్ద పెద్ద వాటితో ఎంత సంతోషంగా చేసుకున్నామో తెలుసా? మా నోరు సంతోషమే, మా చేతులు సంతోషమే, మేము సంతోషంగా ఉన్నాం. ఆ రోజు ఆయన ఎంత చక్కని మాట చెప్పాడు. ఆయన జన్మించిన దినం కాకుండా పేరు పెట్టిన దినం ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అందులో మనం నడవాల. ఇమ్మానుయేలు అనే ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ అనుభవంతో మన జీవితాలు ముందుకు నడిచిపోవాలి. రక్షణ అనుభవాలతో. రక్షణ అనేది నిరీక్షణను పెంచుతుంది కాబట్టి మనకి ఈ లోకం కాదు, మనకు ఒక పరలోకం ఉంది అనే నిరీక్షణ రక్షణలో నుండే వచ్చింది. ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగి వెళ్ళాలి అనేది ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఆయనలో మనకేముంది అంటే పరిపూర్ణత ఉంది. ఆయనని రక్షించుడుగా అంగీకరించి ఆ రక్షణను మన హృదయాంతరంగంలో ఆనందించగలిగితే ఆయన్ను ప్రవేశించడానికి కావాలన్న సమృద్ధి అయిన జీవితాన్ని మనకిస్తాడు. ఆయన సమృద్ధి అయిన జీవితాన్ని మనకిస్తాడు. కాబట్టి మనం యేసు ఈ లోకంలో, పరలోకంలో కూడా మనకి నడిపించే దేవుడు కాబట్టి మన జీవితం ఇమ్మానుయేలుకే మన జీవితం అంగీకరించి సంతోషించి అనుస్పందన చెంది ముందుకు వెళ్ళాలి. ఈ ఇమ్మానుయేలు అనే పేరు మీద 3 మాటలు మనం ఈ సమయంలో ధ్యానిస్తాం. 3 మాటలు. ఫస్ట్ది ఏంటంటే మనను ఇమ్మానుయేలు అని ఆయన మనల్ని నడిపించే ఆయన, మనకు తోడుండే ఆయన,
విమోచకుడు ఆయన విమోచకుడు. ప్రతి మనిషి ప్రాముఖ్యమైన అక్కర మనిషి గుడ్డుగా తెలియటం లేదు. ప్రాముఖ్యమైన అక్కర ఏందని భూలోకంలో అడిగితే నాకు ఒక ఇల్లు, నాకు ఒక బట్టలు, మంచి బట్టలు అందరికంటే, నాకు ఒక మంచి ఆహారం. ఈ భూలోకములో మట్టిలో కలిసిపోక ముందు మట్టి అయిన వాటిని అన్నిటిని మనం కోరుకుంటున్నాం. కానీ ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళటానికి నాకు అక్కర ఏందని మనం గమనించటాలే. ఏది మనకు అక్కర? ఈ సంవత్సరంలో ప్రారంభంలో మనం తెలుసుకుంటున్నాం ఏది అక్కర. మన అక్కర విమోచన. మనం పాపం చేత బంధించబడ్డాం, పాపం చేత కట్టివేయబడ్డాం, పాపము నుండి విడుదల పొందలేకుండా ఉన్నాం. ఏ రక్తం మనల్ని రక్షించదు, ఏ ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు, ఏ భక్తి మనల్ని రక్షించలేదు. తర్వాత కర్మ మార్గము కానీ, భక్తి మార్గము కానీ, జ్ఞాన మార్గము కానీ మనల్ని రక్షించలేకపోయింది. మనకు రక్షణ అనేది మనకు తెలియదు. మానవుడందరూ పాపంలో పడిపోయాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. ఒకసారి మనం రోమియోల పత్రిక వెళ్దామా? రోమియో పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూస్తే చాలా మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఖచ్చితంగా చదువుదాం. ఏమంటాడు 9వ వచనం? అలాగనే ఏమందము, అది మన పెద్ద ఎక్కువ భాగం వస్తుంది. 11కు వద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించుబాడేవాడు లేడు, దేవుని ఎతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. బైబిల్ అయితే అటు మాటలు రాస్తుంది మనకు. పనికి మాలిన వారయ్యారంట దేవుడు లేకపోతే. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరచిన సమాధి. కొంతమంది క్రైస్తవులు అరిశారంటే అబ్బా, గుళ్ళోనేమో దేవతలు, గుడి బయట వరండాలోనేమో దెయ్యాలు. వాళ్ళ నోరు దెయ్యాల నోరు, సైతాన్ నోరు. వారికి వచ్చే వేదాంతం ఏందో తెలుసా? సైతాన్ వేదాంతం వారి నోరులో వస్తుంది. దేవుని బిడ్డల నోరు మార్చుకోండి ఈ సంవత్సరం. ఎందుకంటే మన నోరు తెరిచిన, మన గొంతు తెరిచిన సమాధి కాకూడదు. తర్వాత నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద ఏముంది? సర్ప విషం ఉంది. వారి పెదవుల కింద సర్పవిషం ఉంది. నాశనము, రక్తము చిందుచ్చటకే వారికి పాదములు పరిగెత్తుచున్నవి. కీడు చేయటానికి, ఇతరుడికి మోసం చేయటానికి, ఇతరులకు నష్టం కలిగించడానికి ఆ కాళ్ళు పరిగెత్తుతున్నాయి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కనుల ఎదుట, ఎందుకంటే దేవుని భయము లేదు. ఈ సమయంలో దేవుని మందిరంలో కూడా భయం లేని వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలోకి వచ్చి కూడా భయం లేకుండా పిచ్చి చేష్టాలు చేయటం, పిచ్చి చూపులు చూడటం, ఈ వేషాలు వేయటం దేవుని మందిరాల్లో కూడా చాలామంది చేస్తున్నారు ఈ సైతాన్లు. కాబట్టి దేవుని మందిరం కూడా వాడికి భయం లేదు. ఇంకా దేవుని వాక్యం చెప్తే 24కి వెళ్దాం. అట్టాటి వారినైనా మనం దేవుడు ఏం చేయాలి వచ్చాడో చూడండి. క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపము దేవుడు తన ఊర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపర్చి క్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటికి కాలమున తన నీతిని కనపరచబడెను. ఆ నీతిమంతుడు యేసునందు విశ్వాసముంచు వారు నీతిమంతులుగా తీర్చబడుతురు. అది మన విమోచన. మనం ఆ మొదటి లెక్కలు ఉన్న వారమే, కానీ ఆ లెక్క నుంచి మనం దాటాం. ఎవరి వలన దాటాం? ఇమ్మానుయేలు వలన, విమోచకుడి వలన. ఆయన మన జీవితం కొరకు విమోచన కార్యాలు చేశాడు. మన పాపాన్ని తీసేశాడంటే, కొట్టేశాడంటే ఎలా కొట్టేశాడు? ఆయన న్యాయాధిపతి. మన పాపములన్నీ తన మీదే వేసుకొని మన దోషాలను భరించి ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. ఆయన మానవుడై రక్తమును కార్చి పాప విమోచన కొరకు వెల చెల్లించి మనల్ని కొన్నాడు. ఆ విమోచకుడు నిన్ను నన్ను కొన్నాడు. మనం ఆయన చేత కొనబడిన వారం. కాబట్టి మనం ఆయన మాట విని ఆయన రక్షకుడిగా, విమోచనకుడుగా దేవుని మందిరములో ఆరాధించడానికి వచ్చి దేవుని భయం మన గుండెల్లో కొంతైనా ఉండగలిగితే, ఖచ్చితంగా ఉండాలి. నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే నేను అరువుని కాదు, చాలాసార్లు చాలా అల్పుని నేను చేసే ప్రార్థనలో. ఇక్కడ కూర్చున్నానంటే ఆయన ప్రేమ,
ఆయన రక్తంతో నన్ను కడగటం వల్ల నేను నమ్మటం, నేను అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా యేసునే ప్రేమిస్తా. నా జీవితంలో ఏ భాగమైనా యేసే నా జీవితంలో ఉన్నాడు. కాబట్టి యేసును ప్రేమిస్తున్నాను కాబట్టి దయదలచి కృపదలించి వాక్యం చెప్పగలుగుతున్నాను. ఆ భయం నాలో ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఆయన నా ప్రభు, నేను భయపడవలసిన వాడిని. ఆయన చూసి నా జీవితాన్ని సరిచేసుకోవడానికి కూడా ప్రయత్నించేవాడిని. ఎందుకంటే శోధనలు, బాధలు, వేదనలు ఈ మట్టి ఘటాల్లో ఉంటాయి. మేము మట్టివారం అంటాడు దావీదు. ఈ మట్టి ఘటాలు దేవుని దగ్గర పనికిరావు. అవి మహిమ ఘటాలు కావాలనుకుంటే ఆయనకి అంకితం కావాలి. అయ్యా, నా మనసుకు నీ రక్షణ అనే శిరస్త్రానం పెట్టు, నా నడుముకు నీ నీతి అనే దట్టిగట్టు, నా పాదాలకు నీ చెప్పులు దొడుగు నీ సమాధాన సువార్తనైన జోడుతోడు. నన్ను ఒక రూపాంతరం చేయి. ఈ కొత్త సంవత్సరం అంటున్నాం, ఏదో కొత్త బుద్ధి అంటున్నాం కాదు. నన్ను రూపాంతరం చేయి, నన్ను ఒక క్రొత్త వ్యక్తిగా చేసేయి. నువ్వు విమోచకుడివి. నువ్వు వచ్చింది ఎందుకయ్యా అంటే అవన్నీ తీసేసి, గొంతు గింతు పాపం లోతు అన్నీ తీసేసి నీ విమోచన ద్వారా నన్ను మార్చేయి. నీ విమోచకుడు అనే విషయాల్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయన వచ్చాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఏముందో చూడండి. యేసు వారితో ఇట్లా నన్ను కదా 28వ వచనం, మత్తయి సువార్త 20:28 అమ్మా 20:28లో ముందంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఉండుటకు. కొంతమంది చర్చిలలో పరిచర్య చేయరు, గుడలు మాసిపోతాయి, మా పర్సనాలిటీ పోద్ది, మా వ్యక్తిత్వంలో ఉన్న పదవి కూడా బస్ట్ కొడుతుంది. మేము పరిచర్య చేయటండి, మేము పరిచర్య చేయటానికి కాదు, పెత్తనం చేయటానికి అనుకుంటారు. నో పెత్తనం. పాస్టర్ ఆల్సో సర్వెంట్, లీడర్స్ ఆల్సో సర్వెంట్. మేమందరం పరిచర్య చేయటానికే ఉన్నాం. ఆత్మలు సంపాదించడానికి ఏ పదైనా దిగి మా మౌనత స్థితిని పోగొట్టుకొని పరిచర్య చేయటానికి ఉన్నాం. ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను ఎమ్మడింప కోరిన ఎల్లా వాడు ఏం చేయాలా? తాను తగ్గించుకోలేనివాడు సైతానుడు. తగ్గించుకున్నవాడు సైతానుడు. దేవుని మందిరంలో కూడా నా ఔన్నత్యం కనపరుచుకోవాలని బలిపీఠాలను కోరేవాడు దుష్టుడు. దేవుడి కంటే పెద్దోడు లేరు. మనమేంది ఆఫ్టర్ ఆయన సర్వెంట్స్. ఆయన పని చేస్తున్నాం అంతే. విమోచకుడు ఏమై ఉన్నాడో, విమోచించబడ్డవాడు అదే అయి ఉండాలి. విమోచకుడు దారి ఉండాలి. విమోచకుడు ఎట్లున్నాడో అట్లే ఉండాలా. ఆయన అలాగ ఉండాలనే మీరు తగ్గించుకుని, నేను సిలువ రక్తాన్ని చిందించేంతవరకు రిక్తున్నయ్యాను, మీరు రిక్తులు కానీ అనేక ఆత్మలను సంపాదించండి, అనేక వ్యక్తులను సంపాదించండి అని చెప్పగలిగిన స్థితి ఆయన మనకిచ్చాడు. పాపిని రక్షించడానికై విముక్తి మార్గాన్ని యేసుప్రభు ఎన్నుకొని ఎంతగా తాను తగ్గించుకున్నాడో అంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి. కొన్నిసార్లు మనకు ఒక ఆలోచన వస్తుంది, విశ్వసించాం కదా, విమోచించబడ్డాం కదా, రక్షించబడ్డాం కదా, ఇక మనం పడిపోం. చాలామంది బోధకులు కూడా ఆ మాటే చెప్తున్నారు, కొన్ని చర్చిలు కూడా అదే చెప్తుంది. మీరు రక్షించబడ్డారు, విశ్వసించారు కాబట్టి డైరెక్ట్ పరలోకం టికెట్ అంట. డైరెక్ట్ పరలోకం టికెట్. పరలోకం టికెట్ తీసుకున్న వాళ్ళందరూ పడిపోయారు. కొంతమంది కూడా కదా, అన్నా సఫిర్యాలు మంచి సంఘంలో ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? దేవునికి ఇవ్వాల్సిన డబ్బును దోచేశారు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు మీరు అని చెప్పాడు పేతురు. ఏమయ్యారు వాళ్ళు? ఏమైపోయారు? గారెడు సీమోను పరిశుద్ధాత్మను అమ్ముకోవాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ 2 పనులు చేయాలంటే ఇప్పుడు 24 పేర్లు ఇచ్చి, 24 స్తుతులు ఇచ్చి, 24 స్వస్థతలు ఇచ్చి పరిశుద్ధాత్మను అమ్ముకుంటున్నారు ఈ దినాల్లో. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే, నేను ఒప్పుకోను నా పాపాన్ని. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నా పాపాన్ని ఒప్పిస్తాడు. రెండో పని ఏం చేస్తాడు? నేను నడవలేను సత్యంలో, నన్ను సత్యంలో నడిపిస్తాడు.
ఆ 2 పనులు అయితే ఇప్పుడు 24 పనులు ఒప్పు చెప్పారు ఆయనకి, వీళ్ళు భక్తులు అవటానికి. అందుకే తిమోతి పత్రిక 4:1 అంటాడు, మోసపుచ్చే ఆత్మలు అని. ఆత్మలు కూడా మోసపుచ్చుతాయి. కాబట్టి మనం అది గమనించాలా. మనం తప్పిపోమనుకోకూడదు కదా. ఏం జరిగింది? దేమా లోకాన్ని స్నేహించి దేవుని బిడ్డల్ని వదిలేశాడు. తన సంపూర్ణ స్థితిలో నుండి బయటకు వచ్చేసాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాక్యమును రుచి చూచి మరలా వెనుకు తిరిగితే యేసుడు సిలువ వేసిన వారం అవుతాం మనం. హెబ్రీ పత్రికలో ఉంది, విమోచకుడి మాట విందాం ఈ సంవత్సరం. ఆయన మనకు తోడు అయి ఉండాలని కోరుకుందాం. ఆయన అడుగుజాడలో మనం నడవటానికి కొత్త సంవత్సరం మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఎందుకంటే సాతానుడు మనతో కూడా ఉన్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఒకసారి 2 కొరింథీ 11వ అధ్యాయాన్ని మళ్ళా తీస్తాం మనం. 2 కొరింథీలో 11వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూడాలా, తప్పకుండా చూడాలా. ఎందుకంటే 11వ అధ్యాయంలో ఏం చెప్తాడు అపోస్తలుడైన పౌలు? మనం చూస్తే కొంచెం వివేకంగా నేను మాట్లాడినాను, మీరు సహించవలను కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒకడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానము చేస్తాను. కానీ సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడల సరళము లేకుండా చేస్తున్నాయి. ఎవరో ఒకరు తప్పుడు బాధతో, దేవుడు పిలవని పిలుపుతో, దేవుని దర్శనం లేని రీతిలో అనేక సంవత్సరాలు చేసిన పంట లేని పంటలు ఏం చేస్తున్నారంటే, మీ హృదయాలను ఏం చేస్తున్నాడంటే మోసపుచ్చుతున్నాడు. జాగ్రత్త. ఆ సలలతో నుండి నువ్వు పడిపోయి సాతాను నిన్ను మోసం చేస్తుంది అని నిన్ను కాపాడాలని పరిశుద్ధాత్మ దేవుడు, మనకు విమోచకుడైన దేవుడు మన ఎడల చూపుతున్న ప్రేమ అధికమైంది. రెండవది ఏంటంటే, యెహోవా నా కాపరి. మన జీవితంలో ఆయన కాపరి కదా. యెహోవా 10:11 అంటాడు, మంచి కాపరి తన రక్తం తన ప్రాణం పెట్టాడు మన కోసం, తన ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త చూస్తే మంచి 10 వచనాలు రాశాయి కాపరి గురించి, గొర్రెల గురించి. ఆయన మనలో ప్రతి ఒక్కడి పేరు తెలుసట. ఆయన తెలియక కదా, తెలుసో ఎరుకోక పోగానే చెట్టు మీద ఉన్న ఆయన పేరు తెలిసిపోయింది, జక్కయ్య అని. నీ పేరు నా పేరు తెలుసా? దేవుని మందిరంలో వచ్చినప్పుడు మన ఫోటోలు ఆయన తీసేసుకుంటాడు. 11:4 కీర్తనలో మన హృదయాలు ఆయన పరిశోధించుతాడు. నువ్వు కూర్చున్నప్పుడు ఎందుకు కూర్చున్నావో ఆయనకి తెలుసు, ఎందుకు చూస్తున్నావో ఆయనకి తెలుసు, ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసు. నీ స్థితి ఆయన తెలిసి నీకు వడ్డించవలసి వస్తుంది. ఆయన నిన్ను తెలిసి నీ బ్రతుకుని బట్టి వడ్డించవలసి వస్తుంది. అది తప్పక వడ్డిస్తాడు ఆయన. కాబట్టి మన కాపరి మంచివాడు. ఆ కాపరికి మనల్ని గురించి తెలుసు, మన స్వరం తెలుసు, మన కూడిక తెలుసు, మన స్థితి అంతా ఆయన ఎరుగుతాడు. కాబట్టి ఆయన మన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం ఆయనతో నడవాలి ఈ సంవత్సరం. ఆయనతో నడిస్తే పచ్చిక బిళ్ళలో నడిపిస్తాడు మనల్ని కదా. పచ్చిక బిళ్ళల్లో ఎండిపోయిన దానిలో నడిపించాడు. అనేక ఆత్మలను రక్షించి పచ్చిక బిళ్ళగా మన సంఘాన్ని చేసుకోవడానికి. చాలాసార్లు మన సంఘం పచ్చిక బిడ్డలాగా తయారవుతుంటే దాన్ని ఎండగట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీరందరికీ మేము భోజనం పెట్టాలన్నా అంటే యేసు శిష్యులు అడిగారు ఆ మాట, అందరికి పెట్టాలా? నిన్ను హోస్ట్గా చేశాడు సంఘంలో. హోస్ట్ ఏం చేయాలా? అతిథులకు అందరినీ తృప్తిపరచాలా. వారు తృప్తి పట్టాం కాదు, అతిథులను తృప్తిపరచాలా. ఆ శిష్యులకు ఆ పని జరగాల. మీరే పెట్టాలంటే మా దగ్గర ఏం లేవు అంటాడు కదా. 5 రొట్టెలు 2 చేపలతో విందు చేసేసాడు ఆయన. కాబట్టి ప్రభు కూడా లేడు కదా ఆయన. మన సంఘాల్లో ఏం చెప్తామంటే ఏమీ లేవు అని చెప్తే అర్థం ఏంటంటే ప్రభు కూడా మా దగ్గర లేడు. ఆ మాటలు వస్తే ప్రభు లేనట్టు చెప్తున్న పలుకులే. యేసు ఉంటే సమృద్ధి ఉంటుంది. యేసు ఉంటే ఏమీ లేని దానిలో నుండి సమస్తాన్ని కలిగించగలిగిన వాడు ఉన్నాడు. కానీ లేమి మాటలు మాట్లాడటం ఎంత తప్పు.
క్రైస్తవ సంఘం క్రీస్తుని ఎరిగిన బిడ్డలు లేమి ఎప్పుడు ఏమి లేవు అని సావగాకండి ఈ సంవత్సరం. అది దరిద్రపు మాట, అది సైతాను మాట. ఏమి లేకపోయినా మా దగ్గర వేస్తున్నాడు, అన్నీ చేయగలం. ఏ సమయానికి సరిపోయిన సమయానుకూలమైన బలం ఇస్తాడు, సమయానుకూలమైన ధనం ఇస్తాడు, సమయానుకూలమైన జ్ఞానం ఇస్తాడు. కాబట్టి మన కాపరి అవి దయచేయగలడు, నీతి మార్గంలో కూడా నడిపించగలడు. మన మార్గం చెడిపోయినా ఆయన మనల్ని తీరదీసి నీతి మార్గంలో నడిపిస్తాడు, మంచి మార్గంలో. టు బి రైట్ రిలేషన్షిప్, ఆయనతో సహవాసం కలిగిన మార్గంలోనే మనల్ని ఈ సంవత్సరం నడిపించగలుగుతాడు. నా కాపరి అంటే, నువ్వు నా కాపరి అంటే ఏంటి? నా సొంత కాపరి, నా స్వాస్థ్యమైన కాపరి, నా తండ్రి లాంటి కాపరి ఆయన, నా కోసం ప్రాణం పెట్టిన కాపరి ఆయన. నా కొరకు ఆయన ఏం చేస్తాడు అంటే నీతి మార్గంలో నడిపిస్తాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం తెలుసుకొని నేర్చుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఇంకా కాపరిలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మనకు సమయం కొంచెమే అయిపోయింది. యేసు ఇంకా ఏం చేస్తాడంటే మన హితోపదేశకుడు, మంచి కౌన్సిలర్ ఆయన. మానవులకు మితిమీరిపోతూ ఉన్న పాపానికి ఆయన తన ప్రాణం ఇచ్చి మనల్ని కొని, నిరాశ, భయం, నిస్పృహ, ఆందోళన, చింత, ఓటమి, మనోవ్యాధితో కృషించిపోతున్న వారికి ఆయన మంచి కౌన్సిలర్. ఆయన మంచి కౌన్సిలర్. ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళారా ఏమంటాడు? నా యొద్దకు రండి. ఎందుకు? నేను సేద తీరుస్తా. నా దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర సేద తీర్చావు? కొంతమంది డబ్బులతో సేద తీర్చుకుందామంటాడు, ఆ డబ్బులే అగ్ని అయి కాలుస్తాయి. కొంతమంది తమ సొంత జ్ఞానంతో తీర్చుకోవాలనుకుంటాడు, అది అజ్ఞానం అవుతుంది. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన మంచి విశ్రాంతి ఇస్తాడు. ఇంకా యేసుప్రభు ఏం చెప్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు నిలిచి ఉండండి, లేకపోతే మీరు ఫలించరు. గత సంవత్సరాలు మీ ఫలాలు కనపడకపోయినా ఈ సంవత్సరం మీరు బాగా ఫలించే రీతిగా మీ ఫలాలు కనపడితే ఏం చేయమన్నాడు ఆయన? ఏమి హితోపదేశం చేశాడు? మీరు నాలో వచ్చి నిలవండి, అప్పుడు మీరు బాగా ఫలిస్తారని చెప్తాడు. అందే 3 ఉన్నాయి. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. మీ ప్రేమ తాత్కాలికమైంది, అది ఎమోషన్, అది చాలా బాగా సంతోషపడేది, తర్వాత ఎండిపోయేది. ఆయన ప్రేమ త్యాగంతో కూడింది. లవ్ ఈజ్ ఎ సాక్రిఫైస్, ఆయన సాక్రిఫైస్తో కూడింది. మీరు నా ప్రేమలో ఉంటే మీరు ప్రేమించగలుగుతారు. నా యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, నా మాటల్లో నిలిచి ఉండండి. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు, ఆయన మాటలు జీవము కలిగిన మాటలు, ఆయన మాటలు జీవము కలిగినవి. చూసారా? ఇక్కడ కాపరి దగ్గర ఆయన కూడా పెద్ద హితోపదేశకుడు. కాపరి ఏమని చెప్తాడు గొర్రెలకి? మీరు నా స్వరం వినాలా అన్నాడు. మీరు నా స్వరం వినాలా? యోహాను సువార్త 10వ అధ్యాయం తీస్తే ఎంత మంచి మాటలు మాట్లాడుతాడు చూడండి. యేసు ప్రభు తన గొర్రెలకు చెప్పిన మాటలు ఒకసారి మనం చూస్తే మనకు కూడా ఆయన ఈ సంవత్సరం అదే మాటలు చెప్తాడు. 10వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. 10వ అధ్యాయంలో 28వ వచనానికి మనం వద్దాం. అయితే మీరు నా గొర్రెలు చీనవారు కారు అంటాడు స్వరం వినకపోతే, కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును. నమ్మని వాళ్ళు ఉన్నారు. గుళ్ళోకి వచ్చి ఊరికే వాక్యం వింటారు, కానీ చాలామందికి వాక్యం ఇష్టం లేదు. చాలామంది రాత్రి నేను చాలా అభినందించుకున్నా, నేను చెప్పేది వేస్ట్ అవుతుందా అనుకున్నా. అందరూ ఎవరు నాకు వచ్చినా, ఎవరు నా ఇంటికి వచ్చినా, సార్ మేము వాక్యం అని వినాలని వచ్చాం, మీరు ఎంతే చెప్పి వెళ్ళిపోయారు, మీరు ఎంతే చెప్పారు, నన్ను క్షమించండి. అనేక ప్రోగ్రాములతో బంధించబడ్డాం. 8:30కి వదలాలి. అప్పటికి 2 పాటలు కొట్టేసాం, అప్పటికి కొన్ని తీసేసాం. అయినా కూడా ఆ సమయం చాలా వాక్యం చెప్పే సమయం రాలేదు. 2 భాగాలు కూడా సంపూర్తిగా చెప్పలేకపోయాను. కానీ వాక్యం వినగలిగిన వారు చాలామంది ఉన్నారు అని అప్పుడు తెలిసింది. కాబట్టి నా గొర్రెలు ఏం చేస్తాయంటే దేవుని స్వరం, మా ద్వారా దేవుని స్వరం వింటాయి. అప్పుడు ఏం జరుగుద్ది? వాటిని వెరుగుదును, అవి నన్ను వెంబడించును,
నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, నా అన్నటికీ నశింపవు. ఎవడునూ నా చేతిలో నుంచి వాటిని అపహరించలేడు. నువ్వు వినాలా? ఎవరు వినాలా? దేవుని ఉపదేశాలు వినాలా? దేవుని ఉపదేశాలు అంటే ఏంటి? ఇప్పుడు ఎట్టొస్తాయి? ఆయన మాట్లాడతాడా? మాట్లాడాడు. బైబిల్లో ఉన్న మాటలన్నీ ఆయనవే. అవి జీవము గల మాటలు, రక్షణ కలిగిన మాటలు, అవి శక్తి కలిగిన మాటలు, అవి ఉపదేశాలు, అవి ధర్మశాస్త్రాలు, అవి వచ్చి దాన్ని బోధించేవన్నీ ఆయనవే లేఖనాలు. వీటితోనే నీతో మాట్లాడుతున్నాడు ఆయన లేఖనాలు మీతో మాట్లాడుతున్నాయి, ఆయన ఉపదేశాలు మీతో మాట్లాడుతున్నాయి, ఆయన అన్నీ మీతో మాట్లాడుతున్నాయి. ఆయన మాట్లాడాడు కూడా కొత్త సంవత్సరాలు, గడిచిపోయే సంవత్సరాలతో బాగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, మీరు నా ఉపదేశాన్ని విని నా ఆజ్ఞను భంగము చేయకుండా ఉంటే, దేవుడి ఆజ్ఞను, దేవుని మందిరాన్ని భంగము చేయకూడదు, నా ఆజ్ఞను మీరు భంగము చేయకుండా ఉంటే గడుచు సంవత్సరాలలో దీర్ఘాయువులో సుఖజీవం ఇస్తా. ఎందుకు దీర్ఘాయువు? సుఖజీవం లేకపోతే సైతాన్ కష్టాలు ఉంటే, మనుషులతో కుటుంబాలతో వైరం ఉంటే ఎందుకు ఆ జీవితం? నేను ఒట్టి దీర్ఘాయువే కాదు, సుఖజీవం కూడా ఇస్తా. సుఖజీవమే కాదు, నీకు శాంతినిస్తా. ఆయన ఉపదేశాలు, ఆయన లేఖనాలు, ఆయన మాటలు మాకు అవసరం లేదా? ఒక నవ్వినవాడిని పెడితే చాలు, నవ్వుకుంటా సంతోషిస్తా వెళ్ళిపోతాం గుళ్ళో నుంచి. అగ్నిలో గాలితే కాలేనులే అనుకుంటాం. కానీ దేవుని వాక్యాలు వినండి. సంవత్సరాలు దేవుని లేఖనాలు చదవండి, దేవుని ఉపదేశాలు చదవండి, దేవుని యొక్క నిబంధనలు చదవండి, దేవుని యొక్క ఆహ్వానాన్ని చదవండి, దేవుడు ఎలా జీవించాలని ఆశిస్తున్నాడో అది చదవండి. అది నీ జీవితానికి, నా జీవితానికి ఆనందదాయకం. మన దేవుడు ఎలాంటి వాడు? విమోచకుడు. మన ఇమ్మానుయేల్ మనల్ని విమోచించే తీసుకెళ్తున్నాడు. విమోచనిచ్చి ఒకవేళ ఆ విమోచనలో నుంచి తప్పిపోయావేమో ఆలోచించుకో. అన్న సఫీరాలాగా, గారడి సింహోదన్లాగా, ఇంకా చెప్పాలనుకుంటే తేమలాగా లోకాన్ని స్నేహించి, ఈ మధ్య లోకాన్ని స్నేహించి ఏం చేస్తున్నారో తెలుసా? లోకమంతా సంఘానికి తెస్తున్నారు. ఆ సంఘంలో ఇట్లుంది, ఈ సంఘంలో కూడా నవ్వేవాడు కావాలా, చప్పట్లు కొట్టాలా, ఈ సంఘంలో ఎగరాలా, పరిశుద్ధాత్మ ఎగరమని చెప్తుంది. ఎవడు చెప్పాడు బుద్ధి తక్కువ వాడు పరిశుద్ధాత్మ ఎగరమని చెప్తున్నాడు? ఏడ పరిశుద్ధాత్మ ఎగరమంటుంది? పరిశుద్ధాత్మ పని ఎగరటమా, అల్లరి చేయటమా? పరిశుద్ధాత్మ పని బైబిల్లో ఏం రాశాడు? పరిశుద్ధాత్మ అల్లరి చెయ్యదు. పరిశుద్ధాత్మ మోసపుచ్చే ఆత్మలు అల్లరి చేస్తాయి. మనుషులను ఆకర్షించడానికి సైతానుడు ప్రారంభించిన కార్యాలు అవన్నీ. కాబట్టి ఆ కార్యాలు కాకుండా దేవుడు ఏం చెప్పాడు? ఆయన ఆరాధిస్తే ఏం చెప్పాడు? ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించాలన్నాడు. పాట పాడిన యథార్థంగా ఉండాలి, ప్రభు బల్ల తీసుకున్న యథార్థంగా ఉండాలి, ప్రభు మందిరంలో ఉన్న యథార్థంగా ఉండాలి. ఆయన చెప్పినవి మానేసి సాతాను చెప్పినవి, మనుషులని చెప్పినవి తీసుకుంటే ఎంత నిష్ప్రయోజనం. అవి పాతాళానికి నడిచే దోవలు. దేవుడు చెప్పినవి మనమంటే ఆశీర్వాదకరాలు. ఆయన మన మంచి కాపరి. మన కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం తన సమస్తాన్ని సమర్పించాడు. దాసుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయన నిన్ను విమోచిస్తానని చెప్పాడు. అంతేకాదు, నిన్ను పచ్చిగల స్థలాల్లో నడిపిస్తానన్నాడు. నువ్వు తెలీదా? ఆయన పచ్చిగల స్థలాలు, ఆయన నీతికరమైన మార్గంలో నడిపిస్తానన్నాడు. నీ హృదయంలో శాంతిని ప్రవహింపజేస్తానన్నాడు కదా. నువ్వు ఆయన కాపరివని, నా స్వాస్థ్యం, నా ప్రభువు, నా రక్షకుడు, నా స్వాస్థ్యం, నా సొంతం కాపరి, నా కాపరి స్వరం నేను వింటా అని చెప్పగలిగితే ఎంత ధన్యకరమైంది. మేము ఒకసారి మీకు చెప్పాను అనుకుంటాను, వరంగల్ ప్రాంతంలో సేవ చేయటానికి వెళ్ళాం. చాలా పల్లెల్లో రాత్రులు సేవ చేసుకునే వాళ్ళం, పెట్రమస్సులు ఇష్టం పెట్టుకుని. ఆ దినాల్లో 70 సంవత్సరాల దినాలు. ఒకసారి వచ్చా ఉంటే ఒక గొర్రెల మంద ఉండే దగ్గరికి చేరాం. రాత్రి 12 అయింది. పాపం లేచారు. మాకు ఎర్చనకాయలు కూడా కోసి కాసి ఇచ్చారు. మా దగ్గర ఒక మిమిక్రీ చేసేవాడు ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు వాడు. నేను ప్రసంగం చెప్తే దారిలో ప్రసంగం చెప్పుకుంటూ వస్తాడు. వాడు కొంచెం నవ్విస్తా మమ్మల్ని నడిపిస్తాడు. అక్కడ ఆయన ఒక గొర్రె లేచిపోతుంటే పిలిచాడు. ఆ పిలిపినాడు విని,
నువ్వు పక్కకు పోయి దాముకో చెట్లలో నేను పిలుస్తానని. వాడు ఎన్నిసార్లు ట్రై చేశాడో, వాయిస్లో ఏమీ భేదం లేదు, కానీ ఆ గొర్రె రాదు. తన కాపరి కాని గొర్రె స్వరాన్ని అది వినలేదు, వినేదే కాదు, అసలు రాలేదు, అసలుకి తనకలేదు. చూస్తూ ఉంటే కొంచెంసేపు అయినాక వాడు వచ్చి పిలవమంటే పిలవంగానే పోయి వాడు ఒడిలో పడిపోయింది. చూసారా, మన మంచి కాపరిని పట్టుకొని మనుషుల చేతిలో పడకూడదు. మన కాపరి చాలా మంచి కాపరి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప రక్షక, కొత్త సంవత్సరం ఇది కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని కొత్త సంవత్సరం కాదు. కొత్త బుద్ధి మాకు రావాలా. ఆ కొత్త బుద్ధి కాలం మాకు ఇవ్వదు, కాలానికి చేత కాదు. ఇది వరకు ఉన్నదే ఉంటుంది. సూర్యుని కింద కొత్తది ఏదీ లేదు. సూర్యుని కింద అజ్ఞానం విస్తరిస్తుంది. అజ్ఞానంతో పాటు మానవుని యొక్క నాశనకరమైనవి పెరిగిపోతాయి. మీ దగ్గరకు వస్తేనే, మీ స్వరం వింటేనే మా జీవితాలు తెప్పరిల్లుతున్నాయి. రక్షణ మార్గంలో మేము నడవగలుగుతున్నాం. మా జీవితానికి విమోచకుడిగా, కాపరిగా, మా మనోభిలాషకు మేము నడిచేటి జీవితానికి హితోపదేశకుడిగా ఉండి, నీ వాక్యానికి సంపూర్ణంగా లోబడి వాక్యానుసారంగా నడవగలిగే జీవితం నాకు, మాకు, మా అందరికీ దయచేయమని క్రీస్తు పేర వేడుకొడుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీకు కృతజ్ఞతతో ఇచ్చిన కానుకను దీవించి నీ మహిమ కొరకు, నీ కార్యాలకు వాడుకోండి తండ్రి. వారి హృదయంలో ఉన్న కృతజ్ఞత నిత్యము అది విస్తరించినట్లు కృప చూపమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతేశయ జయం గలైనా మీకు ఎలా స్థుతులు స్తోత్రులయ్యా. మమ్మల్ని ఇంతకాలం కాచి కాపాడు మమ్మల్ని నాశనం కొందాలైనా ఆశ్చర్యకర అద్భుతకరణ మీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఎలా స్థుతులు స్తోత్రులయ్యా. అయ్యా, పోయిన సంవత్సరం అంతా కాపాడి తిరిగి నూతన సంవత్సరం మొదటి దినమునైనా మమ్మల్ని అంతా ఆశ్రయించుకుందాలైనా. అయ్యా, ఈ కానుకలు ఇచ్చిన బిడ్డలనయ్యా కుటుంబాన్ని ఆశించమని, మీ వాక్యం అందజేసిన పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన మీ సేవను అద్భుతంగా వాడుకున్నాయినా మమ్మల్ని మేము సరి చేసుకొని పరలోక రాజ్యంలో చేర్చే భాగం మాకు కలిగించమని, మా కుటుంబాలను ఆశ్రయించమని మరొకసారి మీ పాదాలు పుట్టి ఎడుకుంటూ కొద్దిగా ప్రేసనాన్ని ప్రార్థించి ఎడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమ సంగతుల శుభములు, కొన్ని ప్రకటనలు. 2026వ సంవత్సరం 25వ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి ఈరోజు ఇక్కడ మనం అందరం దేవాలయంలో కూర్చొని ప్రార్థించుకునేటువంటి మనకు సహకరించినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిన కాలం అంతా మీరంతా సంఘానికి ఎంతో కావాల్సినవన్నీ అందించినటువంటి వారికి మనకు పోయిన సంవత్సరం ఎలాగో చేశారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు మన యొక్క చర్చి విషయాల్లో మీరందరూ ముందుకు రావాలని మనవి చేస్తున్నాము. అదే కాకుండా మనకు 25వ సంవత్సరం ఒక మంచి కార్యం ఒకటి జరిగింది. ఏంటంటే మనకు సండే స్కూల్ రూమ్ కట్టబడినాం. 2025వ సంవత్సరంలో మనకు గుర్తుండిపోయేటువంటిది సండే స్కూల్ రూమ్. అదేవిధంగా
26వ సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయాన్ని ప్రారంభించేందుకు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. మన ముందు ఒక 5 కుర్చీలు ఇచ్చి ఉన్నారు. రాయపు రాజవిక సన్న రేమా గారు, వారిని వారి కుటుంబం దేవుడు దీవించును గాక. 6 కుర్చీలు. దేవుడు మనందరం లేచి 2 పాటలు పాడుకొని బల దగ్గరికి పోదాం. మంగళమే యేసునకు మనుజావతారులకు 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 సుందర ప్రభులకు సుందర ప్రభులకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారులకు 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 దీవించి క్షేమామిచ్చి పంపుము జీవాహార వాక్యాలిచ్చి మాములు పోషించుము ఈహానిలో దేవుని బాగుగా స్తుతింతుము పరమందు చేరి ఇంకా స్తోత్రము మనలను మిక్కిలిగా ప్రేమించిన దేవుని అనంతమైన ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానై ఉన్న మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా బాహుల్యత, మనను నడుపుచున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం సదాకాలము మనకు తోడై కాపాడి నడిపించుడుగాక. ఆమేన్. సమయంలో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనికి చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిన్నును లేక ఆయన పాత్రలోని తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. దేవుడి మాటలు దీవించుగాక. కొన్ని మాటలు విందాం. ప్రభురాత్రి భోజనము మనకు ఆచారం కాదు, అది మనకు ఆజ్ఞ. ప్రభురాత్రి భోజనం ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటి అంటే, యేసు మన కొరకు బలి అయ్యాడు, ఆయన వీపు దున్నబడింది, ఆయన శరీరము మన కొరకు హింసించబడింది. కారణం మన దోషాలను బట్టే. మన దోషాలు ఆయన మీద దేవుడు మోపినప్పుడు ఆయన అపరాధ పరిహార్థ బలిగా తను అప్పగించుకున్నాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. ఏదో ఇది కూడా ఒక ఆరాధనగా, ఇది కూడా ఒక సందాలుగా అనుకుంటే అది శాపము, అది దేవునికి ఇష్టమైంది కాదు, అది చాలా కష్టమైంది. ఇది ఒక పవిత్రమైన కార్యాన్ని మనం చేస్తున్నాం. ఇది పరలోకంలో కూడా తీసుకుంటాం మనం. ఇది పరలోకంలో ఆయనతో కూడా ఎవరైతే నిజంగా సత్యంగా యథార్థంగా చేస్తామో
వారు అక్కడ తీసుకోవడానికి వీలైంది. అక్కడ కూడా ప్రభు చెప్పాడు నాతో కూడా ఇస్తానని. అందుకే ఆనందపడి నేను ఆయన చెంత చేరాను. ఆయన నన్ను విందుశాలకు తోడుకుపోయిన అంటాడు పరమగీతంలో. నువ్వు ఆయన విందుశాలకు పోవటానికి కేర్ తీసుకోవాలి. నీ హృదయాన్ని మార్చుకొని తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు అక్కడ విందుశాలకు పోవాలి. ఎవరి కోసం మన పాపం చేయడం లేదు, ఎవరి కోసం మన జీవితాలు బలి చేసుకోవడం లేదు. ఆయన కోసం మనల్ని మనం ఈ యొక్క బలను సమర్పించాలి. ఆయన రక్తం అనేది ఒక నిబంధన. అంటే నిబంధన అంటే ఏంది? మనము నిబంధన ప్రజలం అంటే ఏంది? దేవునితో రక్తబంధాన్ని కలిపి సంయోగపడబడమై ఆయన సొత్తు అయిపోయాం. నేను ఆయన సొత్తుని, ఆయన నిబంధన ప్రజని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులంటే అల్లరోళ్ళని కాదు. గుళ్ళో ఒక మాట బయటికి పోయి లోళ్ళో తిట్టుకోవటం సైతాన్ మాటలయ్యి. మనం దేవుని బిడ్డలమైతే మృదు మధురమైన మాటలు మాట్లాడాలి. మధురమైన మాటలు ఉప్పు వలె రుచికరంగా ఉండాలి. మన మాటలు ఉప్పు వలె రుచికరంగా ఉండాలి. చీ అనే దాని దగ్గరికి మన మాటలు రాకూడదు, సైతాన్ మాటలే. మనం నిబంధన ప్రజలం. ఆయన రక్తంలో ఏం చేయడం? కడగబడ్డాం. అది గుర్తుంచుకోవాలి. నిబంధన ప్రజలే దీనిలో అర్హులు అనే సంగతి మనం తెలుసుకోవాలి. నేను బైబిల్లో కొత్త నిబంధనలో అపరాధాలను క్షమించటానికి వచ్చిన యేసుప్రభు ఇక్కడేం రాయిస్తాడో తెలుసా? బల్లను బట్టి నేను అపరాధిగా తీరుస్తానంటాడు. ఎంత భయంకరమైన బల్లను బట్టి నేను అపరాధిగా తీరుస్తానంటాడు. కాబట్టి మనము మనస్ఫూర్తిగా ఒక నిమిషం తలలు వంచుకొని, ఎంత ఘోర పాపైనా యేసు దగ్గరికి రావచ్చు. మనం చెప్పి ఒప్పుకొని అర్హులం కాం. ఇక నుంచి మేము బలలో చేసేటప్పుడు నీ బిడ్డలుగా ఉంటాము అని చెప్పుకొని నీ బల దగ్గరికి వద్దాం. దేవా, నేను పాదాల దగ్గరికి వస్తున్నా, నీ బలలో చేస్తున్నాను. నేను అర్హుని కాదు, అయినా నీలో నేను అర్హుని. నీ ప్రేమను బట్టి అర్హుని, నీ రక్త నిబంధనను బట్టి అర్హుని. నిబంధన ప్రజను నేను అనుకుని గ్రహించాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. నీ నిబంధన రక్తము ద్వారా నీ బిడ్డలుగా వచ్చాం. నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా, నిన్ను కలిగి జీవిస్తాం. నిన్ను దారి తప్పక మాకు కాపరివి నడిపించమని ఈ బలను తీసుకొని ప్రతి బిడ్డ హృదయములో ఒక భయం, హృదయములో ఒక మార్పు, హృదయములో ఒక పాతదనాన్ని తీసేసి కొత్తది ఉంచుకోవటానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో రొట్టెనెత్తుకుని దాన్ని విరిచి వారికి ఇచ్చాడు. అశోక్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధమైన ప్రభా, ఘనమైన తండ్రి, గడిచిన కాలమంతయు కాచి కాపాడి మరి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వేలాదిగా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి నాయన, ఎలాగైతే మేము నూతన సంవత్సరంలోకి అడిగిడిగామో అలాగే మీ యొక్క పరలోక రాజ్యంలో కూడా మమ్మల్ని ఆయన నీ తోడు, నీ నీడ, నీ యొక్క తోడుపాటుతో మమ్మల్ని నడిపించమని ఆయన, మాలో ఉన్న ప్రతి పాపమును నాయన నీ యొక్క పరిశుద్ధ సిలువలో చిందించిన ఆ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని నిరాపదరాధులుగా చేయమని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు పరిశునామమున బట్టి అడుగుతున్నాను ఓ దేవా తండ్రి. ఆమేన్. జీవాహారమారమ్మో చిరజీవాండమో తీర్చి జీవితాక్షుత తీర్చుము. జీవానా పదములో చీకాటి పడువేళ జీర్ణించుకొని పోవు జీవిత శల పెంచ జీవాహారమారమ్మో చిరజీవానమో తీర్చి జీవిత క్షుద తీర్చుము. విందు గృహమున కేగి వీక్షి
వినుతించి తినుచుందు జీవాహారమారము చిరజీవనమునిచి జీవిత క్షుద పీచుము రుధిరాధారలలోన రుజువౌని ప్రేమలో రూపమాయును పాపము ృతద్రాక్షవల్లిని రుధిరాపానము చేత గుణభారములు తీరి రుచించు నా బ్రతుకు జీవాహారమారము చిరజీవనమునిచి జీవిత క్షుద తీర్చుము స్మరణార్థం మదికుల శరణార్థం ఫలించు ఈ హోమము ప్రభువానాయాత్మలో ప్రతిబింబమై వెలసి తానార్పణం బహుళు ప్రతిరక్త బిందువు జీవాహారమారము చిరజీవనమునిచి జీవిత క్షుద తీర్చుము ఆత్మాంతఃపురములో అంతర్యాగదిలోన ఆరాధించుని నామము అలనాటి నీ రక్తం నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా జీవాహారమారము చిరజీవనమునిచి జీవిత క్షుద తీర్చుము విందు గృహమున వీక్షింతు భ్రమతోని వివిధ శోభోజంబులను విచ్ఛిన్నమైనది విమలాదేహపు విందు వికలంబం మనసుతో వినుతించి తినుచుందు జీవాహారమారము చిరజీవనమునిచి జీవిత క్షుద తీర్చుము ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీన్ని చేయుడని యేసువారు సెలవిచ్చారు. కాబట్టి మనం యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం, మనలను మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకున్న తర్వాత వ్యక్తిగతంగా తీసుకుందాం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని యేసుప్రభు వారు సెలవిచ్చారు. ఈ సమయంలో సహోదరి కామాక్షి గారితో కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, గడిచిన కాలమంతా కూడా ప్రభా నా తండ్రి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీ ప్రేమ చేత నాయన మమ్మల్ని నింపి నా తండ్రి ఎంతగానో ప్రేమించి నాయన కాపాడారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మొదటి దినమున ప్రభా నాయన మీ మందిరంలో మేము బల్లలో చేయి వేస్తుండగా ప్రభా నాయన మా పాప దోషాలన్నింటినీ నాయన మీ సన్నిధిలో విడిచిపెట్టి నాయన మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మేము స్వీకరిస్తుండగా ప్రభా మా పాప దోషాలన్నింటినీ నాయన తీసివేయండి, మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరిచి నాయన మీరే నాయన మహిం పొందమని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ఈ విన్నపలు మా ప్రభు అయిన క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తమని యేసుప్రభు వారు సెలవిచ్చారు. జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత చెల్లిద్దాం. మన ఆత్మను పరీక్షించుకుందాం. వ్యక్తిగత ప్రార్థనలో తీసుకుందాం. మన సొంత ప్రార్థనలో దాన్ని మనం తీసుకుందాం. ప్రార్థన చేసుకుని దాన్ని తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనం ఎమ్మట ఆయన పాటలు పాడుకుంటూ వెళ్ళారు. విజయ గీతములు పాడుతూ ఉండగా గీతముల్ పాడారే హృదయములతో భజన చేయుచు నిత్యము మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగామై మరి నిలిచెను నింగిల్ విడచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున పిలిచెను రంగు వీరగా దాన రక్త బాలము వలన పొంగు నాడగా చేసేను సాతానుని బల్ కృంగానాలిపి చీల్చెను పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపంబునకు మార్చెను శాపంబంతయు నాచెను దేవుని న్యాయ కోపముల్ భరించెను పాపమెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాగము తీర్చెను దేవుని నీతి వీరుడై నెరవేర్చెను సిలువ మరణము నొందియు మనలను గణకై నిలువనిసిన వానికి సజీవుడవైన మా గొప్ప దేవా, ఈ మొదటి తేదీ నీ పాదాలతో మా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. మేము నిబంధన ప్రజలుగా జీవించడానికి సైతాన్ బిడ్డలంగా కాకుండా సహాయం చేయండి. నీ మందిరంలో గురుగులుగా కాకుండా గోధుమలుగా ఉండగలుగుటకు సహాయం చేయండి. మీరు విసిరే చేటలో మేము కొట్టుకొని పోకుండా నిలబడే విత్తనాలుగా మా జీవితాలు ఉంచండి. మేము మా సరిహద్దులనే కాకుండా విశాలపరచుకోవటానికి ఏదైనా ప్రోగ్రాంలో అనేకులు వస్తే ఎవరిని మేము కించపడకుండా
తండ్రి మీరు ఏ విధంగా సమకూర్చుతున్నారో దాన్ని మేము మీ కొరకై వెచ్చించుటకు సహాయం చేయండి. ఈ పేదల్ని మేము తీసుకుంటుండగా పేదల్ని కరుణించుటకు కృప చూపుటకు సహాయం చేయండి. చేరిన ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రవేశించిన సంవత్సరం ప్రతి కీడును తప్పించండి, ప్రతి మేలు ఆ కుటుంబానికి చేయమని క్రీస్తు పేర వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల సదా మనకు తోడై నడిపించుడు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.